గురు పూజోత్సవం గురువులని పూజించేటటువంటి కార్యక్రమం. ఎవరైతే మన జీవితంలో మార్గనిర్దేశం చేసి సరైనటువంటి దారిలో పెట్టిన వాళ్ళని పూజించేటటువంటి కార్యక్రమం గురు పూర్ణిమ రోజున చేయడం ప్రతి సంవత్సరం మన దేశంలో జరుగుతూ ఉంటుంది సంప్రదాయబద్ధంగా. అయితే అందులో భాగంగా మాస్టర్లని పూజించడం అన్నటువంటిది పాఠశాలల్లో పెడుతుంటారు. అలాగే బయట మనలాంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఆలయాల్లో కొంతమంది సాయిబాబాని పూజించే వాళ్ళు ఉన్నారు, సత్యసాయిబాబాని పూజించే వాళ్ళు ఉన్నారు, జీయర్ స్వామి వారిని పూజించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కనుక గణపతి సచ్చిదానంద స్వామిని అంటే వాళ్ళని గురువుగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళని పూజించేటటువంటి. అలాగే దత్తాత్రేయ స్వామిని ఇట్లాగా పూజించేటటువంటిది ఉంటారు. ఇక్కడ తాజాగా కేరళలో మాత్రం ఒక స్కూల్లో గురు పూజోత్సవం నడిపినందుకు గాను వాళ్ళకి నోటీసులు ఇచ్చారట. అట్లా చేస్తారు మీరు, అది సెక్యులరిజానికి విరుద్ధం, సంప్రదాయాలకు సంబంధించినటువంటిది, పాఠశాలలో అట్లా హిందూ సంప్రదాయాలు ఎట్లా పెడతారన్నట్టు. అదే స్కూళ్ళలో రంజాన్ నడుపుకోవచ్చు, అదే స్కూళ్ళలో క్రిస్మస్ నడుపుకోవచ్చు. గురువుల్ని పూజిస్తే నేరం, దోషం. ఇది ఎక్కడ విచిత్రమైన సంప్రదాయం, అదే అర్థం కాదు.